మనమందరము ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్‌తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటాము. మీరు నమ్మినా, మీరు నమ్మకపోయినా, మనం చేసే అన్ని యాక్టివిటీస్‌లో ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ యొక్క సపోర్ట్ మనకెప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, వాటన్నిటిని కూడా ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది అంటుంటారు, "సార్, నేను గాడ్‌ని బిలీవ్ చేయను. నేను భగవంతుడిని నమ్మను. నేను యూనివర్స్‌ని నమ్ముతాను. నేచర్‌ని నమ్ముతాను." సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ సీక్రెట్స్ అబౌట్ ద గాడ్, అబౌట్ ద యూనివర్స్, అబౌట్ ద నేచర్. Let's get into the video. Hi everyone, I'm Coach Narendra. I'm an NLP Master Trainer as well as Law of Attraction Coach and a Ho'oponopono Coach. So friends, మీరు నా వీడియోస్ చూస్తుంటే you will get lots and lots of information about neuro-linguistic programming, emotional intelligence and law of attraction and lots of content related to your life. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, జస్ట్ అండర్స్టాండ్ దిస్. మనం ఈ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, మన జర్నీని స్టార్ట్ చేసినప్పుడు, మనం ప్రతి ఒక్కరము మన పేరెంట్స్ని మనం బ్లైండ్గా బిలీవ్ చేస్తాం. మన పేరెంట్స్ని నమ్ముతాం. అండ్ మనం ఈ ప్రపంచంలోకి రాకముందే మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పేరెంట్స్ రెడీగా ఉన్నారు, ఫుడ్ రెడీగా ఉంది, మన రిలేటివ్స్ రెడీగా ఉన్నారు, మనకు కావాల్సిన ప్లేస్, థింగ్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అవునా కదా? మరి ఇవన్నీ రెడీగా ఉన్నాయి అంటే దెర్ ఇస్ సమ్ ఫోర్స్, ఒక ఫోర్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు మీ లైఫ్లో వ్యాక్యూమ్గా ఫీల్ అవుతున్నారు, నేనేం చేయట్లేదు, నా వల్ల ఏం అవ్వట్లేదు అని టెన్షన్గా ఫీల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ ద ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ఈజ్ గివింగ్ యూ సిగ్నల్. ఒక సిగ్నల్ మీకు వస్తుంది, అంటే మీ పర్పస్తో మీరు కనెక్ట్ అవ్వలేదు, మీ యొక్క గోల్స్తో, మీ డ్రీమ్స్తో, మీ పర్పస్తో మీరు కనెక్ట్ అవ్వలేదు. ఒక్కసారి చూడండి, ఒక రోజ్ ఉంది అంటే ఆ రోజ్ యొక్క పర్పస్ ఏంటి? టు గివ్ బ్యూటీ. ఎస్, ఆ రోజ్ని మీరు ఎక్కడైనా పెట్టండి, ఒక డెడ్ బాడీ దగ్గరైనా పెట్టండి, లేదా ఒక సెలబ్రిటీకైనా ఇవ్వండి, ఆ రోజ్ మాత్రం తన పని తను చేస్తూ ఉంటుంది. ఏంటి తన పని? టు గివ్ బ్యూటీ. ఎస్, టు స్ప్రెడ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ బ్యూటీ. అంటే తన పని తను చేస్తుందా? ఎస్, 100%. ఒక పికాక్ని చూస్తే పికాక్ ఏం చేస్తుంది? డాన్సింగ్. ఎవరైనా నన్ను చూస్తున్నారా, నన్ను చూడట్లేదా అనే ఒక ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎప్పుడైతే వర్షం పడుతుంది, ద పికాక్ డాన్స్ చేస్తూ ఉంటుంది. అంటే పికాక్ యొక్క పర్పస్ ఏంటి? టు డాన్స్ అండ్ టు స్ప్రెడ్ ద బ్యూటీ. ఎస్, సాయిల్ యొక్క పర్పస్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? సాయిల్ని చూడండి మీరు. ఆ సాయిల్లో మీరు ఏ సీడ్ వేసినా సరే అది ఫ్రూట్గా మారుతుంది. ఎస్, అది ఎప్పుడైనా చెప్తుందా నాకు మ్యాంగో వద్దు, నాకు ఓన్లీ ఆరెంజ్ మాత్రమే కావాలి అని? నో. సో ఈ గాడ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కదానికి ఏదో ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఉంది కాబట్టి అది ఉంది. సో ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, మీరు ఇంకా బ్రతికున్నారు, ఇఫ్ యు ఆర్ స్టిల్ బ్రీదింగ్, దట్ మీన్స్ స్టిల్ యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. అంటే మన పర్పస్ గురించి మనం వర్క్ చేస్తున్నామా? ఎస్, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ మనకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది మన ఇమోషన్స్ ద్వారా. ఎస్, మీరు చూడండి, కొంతమంది పార్టీస్కి వెళ్తుంటారు, స్మోకింగ్ చేస్తుంటారు, నాన్ వెజ్ తింటూ ఉంటారు, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే నాట్ దట్ హ్యాపీ. ఎస్, ఆ టైంలో కొద్దిగా హ్యాపీగా ఉంటారు, బట్ తర్వాత దే ఫీల్ రియలీ సాడ్, దే ఫీల్ రియలీ లో. అంటే ఇట్ ఈస్ ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ఇస్తున్న మనకు ఒక సిగ్నల్. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు బిలీవ్ చేసినా చేయకున్నా మనకు ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అనే ఒక కనెక్షన్ మనకు ఎప్పుడూ ఉంటుంది. సో ఆ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ మనకు ఎప్పుడు గైడెన్స్ ద్వారా, మన ఇమోషన్స్ ద్వారా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ యువర్ పర్పస్, దిస్ ఈజ్ యువర్ గోల్, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక చిన్న ఛాలెంజ్ లైఫ్లో ఒక 2-3 ఛాలెంజెస్ రాగానే, మనీ ఛాలెంజ్, లేదా రిలేషన్షిప్లో ఛాలెంజ్, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదో చిన్న డిఫికల్టీ, అది రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, భగవంతుడు లేడు, నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, నాకే ఎందుకు ఇలాంటి డిఫికల్టీస్ని, ఛాలెంజెస్ని ఇస్తున్నాడు అని అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్, జస్ట్ అబ్జర్వ్ దిస్. ఒక ఎగ్జామ్ని పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో మనం క్లియర్ అయితే అక్కడ మనకి ఏం దొరుకుతుంది? ఒక నాలెడ్జ్, ఒక అండర్స్టాండింగ్, ఒక అవేర్నెస్ దొరుకుతుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ప్రమోట్ అవుతాం. సో మన లైఫ్లో కూడా, మన సోల్ జర్నీలో కూడా ఛాలెంజెస్ ఎప్పుడైతే వస్తున్నాయి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఛాలెంజెస్, మనీ పరంగా డిఫికల్టీస్, ఒక ప్రాబ్లం ఉందంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంది. అది మనని ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాము, అప్డేట్ అవుతున్నాము. సో ఫ్రెండ్స్, లైఫ్లో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్. ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, యూ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. మీరు అనుకుంటున్న జాబ్కి మీరు డిజర్వింగా లేదా?
ఇంత మనీ మీ లైఫ్లోకి రావడానికి మీరు డిజర్వింగా లేదా అని ఒక చిన్న టెస్ట్. ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి అంటే ఫెయిత్, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ దట్ సుప్రీం పవర్. ఎస్, ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ రెస్ట్ ఇస్ ఫర్ ద గాడ్ అని నమ్మండి. ప్రతిదీ నేనే చేస్తున్నాను అనుకుంటే యాక్చువల్గా మనం ఆ యూనివర్స్తో మనం ఫైట్ చేస్తున్నాం. యూనివర్స్ ఈజ్ మేకింగ్ మీ డూ, యూనివర్స్ ఈజ్ హెల్పింగ్ మీ. ఎస్, ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ రెస్ట్ ఈస్ గాడ్. నేను నా బెస్ట్ ఇస్తాను, నేను చేసే పనిలో నేను బెస్ట్ ఇస్తాను. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక పేరెంట్, ఒక మదర్ లేదా ఫాదర్, వాళ్ళకి తెలుసండి ఆ అబ్బాయి ఎంత బరువు మోయగలడో తెలుసు. సో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒకరేమో 5 years, ఇంకొకరేమో 12 years. సో 5 years వాడు ఒక 3 kgs బ్యాగ్ని హోల్డ్ చేయగలడు, అండ్ 12 years అబ్బాయి మేబీ 5 kgs బ్యాగ్ కూడా హోల్డ్ చేయగలడు. అంటే ఎవరు ఎంత బ్యాగేజ్ హోల్డ్ చేయగలరో ఆ పేరెంట్కి తెలుసు, అంతే ఆ బ్యాగేజ్ని వాళ్ళకి ఇస్తారు. అంటే ఒక ఇన్ఫైనైట్ లిన్స్ కూడా మనకు ఒక ప్రాబ్లమ్ని, ఛాలెంజెస్ని మన ముందు త్రో చేసిందంటే ఇట్ ఈస్ ద గాడ్ నోస్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీస్. మీ దగ్గర ఎబిలిటీస్ ఉన్నాయి, నమ్మండి. ఎస్, మీరు గాడ్ని బిలీవ్ చేసినా బిలీవ్ చేయకున్నా యూనివర్స్ని నమ్మండి, నేచర్ని నమ్మండి. ఈ నేచర్ మనందరినీ గైడ్ చేస్తుంటుంది. సో ఒక ఇన్ఫైనైట్ లిన్స్ మన చుట్టూరా వర్క్ అవుతూ ఉంటుంది. బిలీవ్ ఆన్ దాట్ అండ్ ప్రే ఫర్ ఇట్, బిలీవ్ ఇట్, హ్యావ్ ఫెయిత్ ఆన్ ఇట్. నమ్మకం ఉండాలి అండ్ వర్క్ చేసుకుంటూ ఉండండి, యాక్షన్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఛాలెంజ్ వచ్చిందంటే ఏదో ఒక పర్పస్ ఉంది. ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ నన్ను ఎప్పుడు గైడ్ చేస్తుంటుందని నమ్మండి అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్. ఫ్రెండ్స్, ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎవ్రీ డే టేక్ సమ్ టైం, కొద్దిగా టైం తీసుకోండి, కనెక్ట్ విత్ ద గాడ్, కనెక్ట్ విత్ ద నేచర్, కనెక్ట్ విత్ ద యూనివర్స్ అండ్ జస్ట్ సే యువర్ గోల్స్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. దిస్ I surrender to you completely. I need your help. Ask it, believe it, have a faith and do your actions. When you do your best, God will do the rest. When you take the rest, God will not do anything, right? So give your best and rest will be done by God. And a wonderful millionaire mindset workshop manadi start అవుతుందండి. Millionaire mindset is all about హ్యావింగ్ ద రిచ్ మైండ్ సెట్. రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలంటే మిలియనేర్ మైండ్ సెట్ అటెండ్ అవ్వాల్సిందే. సో ఇట్ ఈస్ అ 13 days కోర్స్. ఎవ్రీ డే ఐ విల్ బి గైడింగ్ యూ. జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్. సీ యూ లైవ్ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైప్ చేయండి, ఎస్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ రెస్ట్ విల్ బి డన్ బై గాడ్. టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ప్రతి కమెంట్ నాకు ఎనర్జీ ఇస్తుందండి. మీ ప్రతి కమెంట్ నేను చూస్తాను అండ్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ బూస్ట్ అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ సచ్ అమేజింగ్ వీడియోస్. బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.